మొక్క రేటు 30 నుంచి 50 రూపాయల మధ్యలో ఉంటుంది. ఆయన దగ్గర ఉన్న విషయం ఏంటంటే, మీరు నర్సరీలో మనం కొనే వెదురు మొక్కలు మనకి ఉపయోగం ఉండవు. అవి రకరకాలుగా ఉంటాయి. అవి ఎన్నో రకాలు ఉన్నవి అడవి జాతులు. దీనివల్ల ఏంటంటే మనకి ఒక వాసాన్ని కట్ చేసి తీసుకోవాలంటే తీసుకోలేం. దీంట్లో ఒక వాసాన్ని కట్ చేసి సులువుగా తీసుకోవచ్చు, ఇంకో మనిషి సహాయం లేకుండా. ఆ కంప పక్కన పుల్లలు ఉండవు, స్ట్రైట్గా ఉంటుంది, 60-70 అడుగులు. ఇట్లా మీరు దాంతో అనేక వస్తువులు చేసుకోవచ్చు. ఒక 200 ఎకరాలు కానీ చేయగలిగితే మన ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసి ఒక పరిశ్రమ 365 రోజులు నడిపించవచ్చు. చాలా ఇండస్ట్రీస్లో, అంటే ఇప్పుడు ముందు ఈ క్యాటర్స్ అన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా, ఆ పెళ్ళిళ్ళు అన్ని ప్లాస్టిక్ స్పూన్లు, ప్లాస్టిక్ పెడుతున్నారు. కాబట్టి ఆ ప్లేస్ని రీప్లేస్ చేస్తే ఇది ఎకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్ ఇలాంటి వస్తువులు మన భవిష్యత్తులో చేస్తే భూతాపం తగ్గుద్ది. మనం అందరం భవిష్యత్తులో ఇలాంటి ఆహారం తింటాం, ఇలా పండించుకుని తింటాం, ఆవులతో గడుపుతాం. ఇవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఉప్పుని మనం పండించలేం. ఉప్పు పండిస్తానికి అయ్యే పని కాదు. దీనికి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉప్పు మీదే పనిచేస్తున్నాడు. ఉప్పు ఒకటే అమ్ముతాడు. అతని పేరు ప్రవీణ్. ఈయనది ఒరిజినల్ ఉప్పు. ఉప్పులో చాలా కల్తీలు జరుగుతున్నాయి. ఇది ఎవరికి తెలియదు. పింక్ సాల్ట్ అని అంటున్నారు కదా, పింక్ కలర్ ఉండదు. ఏ సాల్ట్ అయినా సరే ఆ రాయిని మనం నూరిస్తే పింక్ కలర్ రాదు, అది వైట్ రంగే ఉంటుంది. వైట్ రంగు ఉంటే కస్టమర్స్ నమ్మరని చెప్పి ఒక కృత్రిమమైన రసాయనాల రంగులు కలుపుతున్నారు, దాంట్లో పింక్ కలర్ కలుపుతున్నారు. ఏ రాయిని దంచినా సరే పింక్ కలర్ రాదు, వైట్ కలరే వస్తుంది. ఇలా మనం తెలియకుండా ఆరోగ్యం కోసం తెలుసుకుని ఇలాంటి పింక్ సాల్ట్ తినాలని చెప్పి ఆ పింక్ కలర్ తినడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. రెండోది, అది ఇలా కట్ చేస్తే జారిపోవటానికి ఒక కెమికల్ కలుపుతున్నారు. ఉప్పుకున్న స్వభావం ఏంటంటే మళ్ళీ గడ్డ కట్టేస్తుంది. మీరు నూర్చిన ఉప్పు కూడా గడ్డ కట్టేస్తుంది. ఫ్రీ ఫ్లో అవుతాకి ఒక యాంటీ క్రాక్ ఏజెంట్ అని ఒక కెమికల్ కలుపుతారు. ఆడవాళ్ళు ఏంటి, ఇలా ఇలా అనగానే జారాలి, ఇది మంచిది, ఇదే తేండి అంటారు. వాళ్ళకి రిస్క్ లేకుండా పని అవ్వాలని. రాక్ సాల్ట్ ఏదైతే ఉందో పింక్ కలర్, పింక్ సాల్ట్ అంటారు, రాక్ సాల్ట్ అంటారు. అదే కల్తీయే, 100% కల్తీ. అది మీరు రాయి ఉంటుంది పింక్ కలరు, మీరు రోడ్ల మీద చూస్తూ ఉంటారు, రాజస్థాన్ వాళ్ళు అమ్ముతారు. దాన్ని ఒక రాయిని మీరు ఇంటికి పట్టుకెళ్ళి మీరే పర్సనల్గా కూర్చుని దంచి నూర్చండి. ఆ పింక్ కలర్ ఏదైతే ఉందో నూర్చినాక ఆ పింక్ కలర్ ఉండదు, వైటే అవుతుంది. అలా ప్యాక్ చేస్తే ఎవరు కొనరని పెద్ద పెద్ద కంపెనీలే దాన్ని కలర్ కలుపుతున్నారు. అంటే మనిషి ఆరోగ్యం కోసం ఎవరు ఆలోచించట్లా. ఇది మీరు మానేయండి, తెలియకుండా మీరు మోసపోతున్నారు. అందుకే సముద్రం అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా డస్ట్బిన్ చేసింది సముద్రాన్ని. దాంట్లో అన్ని పాలిథిన్ క్యారీ బ్యాగులు, అన్ని చెత్త దాంట్లో ఉండి మైక్రో ప్లాస్టిక్ సముద్రంలోకి వచ్చేసి మనకి ఉప్పులో కలిసిపోతుంది. అది ఇంకా ప్రమాదం. అందుకని ఇప్పుడు భూగర్భంలో ఇది తీసుకోవటం మంచిది. మీరు అలా తయారు చేసుకోవటం కన్నా ఈ రాయిని తీసుకుని నూర్చుకుని మీరే తయారు చేసుకోండి, లేదా ఇతని దగ్గర కొనుక్కోండి. ఏదైనా మంచిది. రాయిని తీసుకుని నూర్చుకోవటం ఉత్తమమైన పని. మీకు కుదరకపోతే ఈయన దగ్గర కొనుక్కోండి. 9505940328 9505940328. ప్రవీణ్, రాక్ సాల్ట్ ప్రవీణ్. ఈయన హైదరాబాద్లో ఉంటాడు. మీకు ఎక్కడున్నా పంపించేస్తారు. ఫోన్ చేయండి, వాళ్ళు కొరియర్లో చేస్తారు, లేదా బస్సుకు ఇస్తారు. రాయి తెస్తాడు పంజాబ్ నుంచి. పంజాబ్లో ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. పాకిస్తాన్ నుంచి వస్తుంది ఇది. ఆయన ఇది రాజీవ్ దీక్షిత్ గారిని ఫాలో అయ్యి ఏదన్నా మంచి వస్తువు వాళ్ళని ఆయన చేస్తారు. మీరు భవిష్యత్తులో ఆవుల్ని పెంచాలి, నందుల్ని పెంచాలి. దీని ద్వారా ఆదాయము 3 లక్షలు సంపాదించాలి. అది నేను చెప్తా. అప్పుడు పాడి పంట 3 లక్షలు సంపాదించాలని నేను చెప్తాను, చాలా స్పష్టంగా చెప్తాను. ఈ ఆవులు ఒకప్పుడు లాంగ్ ఫామ్లో కూడా రికార్డు ఉంది. 1923లో ఒంగోలు
పాల పోటీలు పెడితే 24 లీటర్లు రోజుకి ఇచ్చిన రికార్డు ఉంది. 1923లో పాల పోటీలు పెట్టినప్పుడు రికార్డు ఉంది, నేను చూసా, నా కళ్ళారా నేను చూసా. ఇలాంటి ఆవులు ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో లేవు కాబట్టి ఇక తప్పని పరిస్థితిలో మన దేశంలో ఉన్న వేరే జాతులు గిర్రు, సాహివాలు, రాటి, థార్పార్కర్, కాంక్రేజ్ ఇవన్నీ కూడా పాలు ఇచ్చే జాతుల్లో ఇప్పటికి భారతదేశంలో మిగిలి ఉన్న జాతులు. వీటిల్లో తెచ్చుకోండి మీరు కూడా, తప్పేం లేదు. ఇవన్నీ కూడా మన భారతదేశం ఆవులే, జాతి ఆవులే. ఎందుకంటే మనం పోగొట్టుకున్నాం కాబట్టి తెచ్చుకోవటం. దీంతో పాటు నందిని తెచ్చుకోండి. ప్రతి 8 నుంచి 12 ఆవులకు ఒక నంది ఉండాలి. నందిని భరించాలి. మనం ఎవరు సాకట్లేదు, మనం సాకపోతే ఎవరు సాకాలి? అందుకే నేను నందిని తీసుకోకుండా ఆవులు తీసుకుని ఇన్సెమినేషన్ చేస్తున్నారు. ఇది తప్పు పని, ఇది తప్పు పని. దీంట్లో ఆదాయం ఎలా వస్తుందో నేను చెప్తాను మళ్ళీ. దీనికి గడ్డి, పశుగ్రాసం, మన వరిని మానేస్తే, పత్తిని మానేస్తే, నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకుంటే 9666 12 8017 9666 12 8017 గణపతి రెడ్డి, ఈయన గద్వాల్లో ఉంటాడు. మీకు గడ్డి పంపిస్తారు. దాన్ని 1 ఎకరానికి పెట్టుకుంటే తక్కువగా 15 నుంచి 20 ఆవులు సంవత్సరం మొత్తం తింటే 1 ఎకరంలో 15 నుంచి 18 అడుగులు ఎత్తు వస్తుంది. మీరు ఘనజీవామృతం, జీవామృతం వేస్తే. ఇది నా దగ్గర కూడా కృష్ణా జిల్లాలో మాగాణిని మెట్ట చేసి 1 ఎకరం పెట్టుకున్నాను. ఇప్పటికి 16 నెలలు అవుతుంది. హీరామణి, ఇది దేశీ విత్తనం, హైబ్రిడ్ కాదు. మొదటి కటింగు మీరు నేల ఘనజీవామృతం, జీవామృతం మంచిగా ఇస్తే 75 రోజుల నుంచి 3 నెలలు వస్తుంది ఫస్ట్ కటింగ్. 60 రోజుల్లో రావాలి, 75 రోజులు ఒక నేల అటు ఇటున, ఎట్టి పరిస్థితుల్లో 3 నెలలు వచ్చేస్తుంది. మీరు జీవామృతం మంచిగా ఇవ్వాలి. చౌడు భూముల్లో అయితే లేట్ అవుద్ది, ఎప్పటికీ వస్తుంది. మనం అన్నాళ్ళు ఉంటుంది కూడా. జుంజువా ఉంది, కానీ జుంజువా మీరేంటంటే ఎప్పుడైనా కొంచెం అది ఎక్కువ క్వాంటిటీ రాదు, ఎక్కువ ఎత్తు రాదు. ఇష్టంగా తింటే కానీ మీకు విస్తీరణ ఎక్కువ కావాలి, పెట్టుకోండి కొంచెం, అది మిక్స్ చేసేయండి. ఈ పశుగ్రాసం ఏదైతే హీరామణి ఉందో 3/3 ఎటు చూసినా సరే నిలువుగా దున్నేసి, అడ్డంగా దున్నేసి, కలుపు సమస్య ఉంటే తడి పెట్టేసేసి మళ్ళీ పదును చూసుకొని మళ్ళీ ఇంకోసారి దున్నేయండి. కలుపు ఎక్కువగా ఉందనుకోండి, మళ్ళీ తడి పెట్టి ఇంకోసారి దున్నేయండి. దాంట్లో ఉన్న కలుపు మళ్ళీ మొలకొస్తుంది. పదును చూసుకుని మళ్ళీ దున్నేయండి. ఇలా 2 సార్లు 3 సార్లు దున్నితే మీకు 80 నుంచి 90% కలుపు అనేది ఇక ఉండదు. ఇక మీరు 3 అడుగులకి 3 అడుగులకి ఇది మీకు కొంత తెప్పించుకోండి. అది ఎంత అమ్ముతాడో నాకు ఐడియా లేదు, మా వాళ్ళు చూస్తారు. నా దగ్గర నేను కూడా తెప్పించా ఆయన దగ్గరే. ఒక 3-4 వేలు ఎంతో అవుద్ది అనుకోండి, 5,000, ఒక పావు ఎకరం అలా పెట్టుకోండి. తదిమాది మీరు పెంచుకుంటే వెళ్ళండి. ఇది మనకి చెరుకు కనుపులాగా 45 డిగ్రీస్లో నాటాలి. ఒక కనుపు భూమికి, ఒక కనుపు పైకి కట్ చేసి 2 కనుపులు ఉండాలి, ఒక కనుపు భూమిలో ఉండాలి. 45 డిగ్రీస్లో పెట్టండి. 3 అడుగులు 3 అడుగులు కలిసిపోద్ది. ఒక టైం కలిసిపోద్ది, లోపలికి వెళ్తాం కూడా కష్టం అవుతుంది, అంత బాగా గుబురుగా వస్తుంది. ఇది మీరు బెడ్స్ వేసుకోండి, బెడ్స్ మీద పెట్టేసుకోండి, సాళల్లో నీళ్ళు వదలండి. 3 అడుగులు/3 అడుగులు పెట్టుకోండి. మధ్యలో ఏం చేస్తారంటే ఒక అవిసె మొక్క కానీ, ఒక మునగ మొక్క కానీ పెట్టుకుంటే వెళ్ళండి. 3 అడుగులు నిలువు సాళల్లో మొక్కకి మధ్యలో ఒక మునగ, మళ్ళీ ఒక సాలు వదిలిపెట్టి ఇంకొక సాల్లో ఒక అవిసె, మళ్ళీ ఇంకో సాలు వదిలిపెట్టి మునగ, నిలువు సాళల్లో. ఈ
ఈరామణితో పాటు అది కూడా కట్ చేసి మునగ ఆకు పంట కోసం కాదు, దీంట్లో మన ఆవుకు ఇవ్వటానికి కాల్షియం కానీ ప్రోటీన్ కానీ పెరగటానికి ఈ రెండు వాడుకుంటే దానికి ఆ కాంబినేషన్లో అవి సార్ మీకు నెంబర్లు ఇస్తాను. మీరు నన్ను గుర్తు చేసుకుంటే భోజనం తర్వాత నేను ఇస్తా. ఈ నెంబర్లన్నీ ఇస్తాను. ఈ 3 కాంబినేషన్లో మనకి వేస్తే 15 నుంచి 20 ఆవులు ఒక నంది చక్కగా బతుకుతాయి. దీనికి ఆదాయము ఒక ఎకరంలో 3 లక్షలు మినిమం మనకి ఆదాయము వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు. మీరు ఈ ఆవులు పెట్టుకోవటం వల్ల నెయ్యి ఎక్కడ అమ్మాలి, పాలు ఎవరు తీయాలి, పెరుగు ఎలా చెరకాలి, వెన్నను ఎలా మార్కెట్ చేయాలి, ఈరోజు ఈ అవేర్నెస్ బాగా పెరుగుతుంది. ఆవు నెయ్యి కోసం చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో. ఈ ఆవు నెయ్యి అనేది కన్సీవ్ అయిన తర్వాత అమ్మాయికి తినిపిస్తే ప్రతి నెల ఏదో ఒక సందర్భంలో కేజీ నుంచి 2 కేజీల వరకు తినిపించవచ్చు. సాధారణ కాన్పు అవుతారు. 18 రోజుల్లో మెడ నుంచోబెడతారు. పిల్లలు పుట్టిన తర్వాత 18 రోజుల్లో మెడ నుంచోబెడతారు. చెయ్యి ఇలా ఏ ఎక్కలు ఎత్తుకున్నప్పుడు పసిపిల్లలకి. అది కెమికల్ ఫార్మింగ్లో తిన్న భోజనం, పాల ప్యాకెట్లో తిన్న వాళ్ళకి 3 నెలలు పట్టుద్ది తల నిలబెడతాకి. ఇది 18 రోజుల్లో మెడ నుంచోబెడతారు. తర్వాత వీళ్ళకి జుట్టు బాగా వస్తుంది. ఈ ఆవు పాలని మీరు ప్రచారం ఎలా చేసుకోవాలి, లోకల్ మార్కెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, ఎక్కడైతే దీనికి సంబంధించిన హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసుకోవాలి. గైనకాలజిస్టులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డాక్టర్లు చెప్పి ఇలాంటివన్నీ చూపించాలి, చెప్పాలి. దీంట్లో మీరు పండించలేకపోతే పండించే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. సేవ్ ఆఫీస్కి ఫోన్ చేస్తే కుల్లాకార్ రైస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది రైతుల దగ్గర చెప్తారు. మీ జిల్లాలో ఉన్న రైతుల నెంబర్లు ఇస్తారు. కులాకార్ అనే విత్తనం చాలా గొప్ప విత్తనం. ఆ బియ్యం ఎవరైనా తినచ్చు. ఎర్ర బియ్యం, అన్నం మాత్రం మృదువుగా చాలా చక్కగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, చూస్తాకి నివారణి లాగా ఉంటుంది, కానీ ఇది సాఫ్ట్గా ఉంటుంది. ఇది గర్భిణీలకి చాలా మంచిది. కన్సీవ్ అయినాక అమ్మాయికి దీంతో భోజనం పెడితే సాధారణ కాన్పు అవుతారు. దీంట్లో సంతోషం. చెప్దురు కానీ మీరు చెప్దురు కానీ. ఎంత బరువు పుట్టారు? బరువు ఎంత? ఇప్పుడు అరుణ్ గారు వాళ్ళ మా కూతురికి వాడారంట. 2 కేజీల 900 గ్రాములు పుట్టారు, నార్మల్ డెలివరీ అయ్యారు. దీనికి ఈ బియ్యం చాలా తోడ్పాటు జరుగుద్ది. ఈ బియ్యాన్ని మీరు అందించాలి. ఇది మీరు పండిస్తే పండించండి, పండించలేకపోతే మీ ఊర్లో గర్భిణీలకి ఇది అందించాలి. దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఈ బియ్యం తింటే ఇలా అవుద్ది, మీరు ప్రయోగాత్మకంగా ఎవరికైనా చేయండి అని చెప్పి ఒక గర్భిణికి 5 కేజీలు నెలకి పడతాయి సుమారుగా. అలా మీరు ఒక 6 నెలల నుంచి 7 నెలలు అంటే ఒక 35-40 కేజీలు ఒక ప్రమోషన్ కింద ఒక ఇద్దరికి ఇచ్చి చూడండి. ఒక షాపు పెడితే సున్నాలు వేయాలి, షాపు తీసుకోవాలి, రెంట్ కట్టాలి, లైటింగ్ పెట్టాలి, సేల్స్ వాళ్ళని పెట్టాలి, కౌంటర్లు పెట్టాలి. ఇవన్నీ లాభం వస్తుందో రాదో తెలియదు కానీ ఇంత అయితే ఖర్చు పెట్టాలి. ఏం ఖర్చు లేకుండా ఇంటి దగ్గరే, మీ పొలం దగ్గరే మీ షాపు. మీరు ఆ ఖర్చు ఏదైతే ఉందో కొద్దిపాటి ఖర్చు, ఇద్దరు డాక్టర్లను కలిసి ఆ పేషెంట్లకు ఇవ్వమనండి. ఇదే ప్రమోషన్ మీకు. అయిన వాళ్ళు ఎలాగో మీ దగ్గరికి వస్తారు. ఇలా డాక్టర్లు కూడా చెప్తున్నారు, ఇప్పుడు అలోపతి డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇలా మీరు ఈ నెయ్యి కేజీ, ఈ బియ్యము 5 కేజీలు, ఈ బియ్యం నుంచి వచ్చే తవుడు 1 కేజీ నెలకి. రక్తహీనత ఉన్న వాళ్ళకి ఆ తవుడు చాలా మంచిది. దీన్ని రోజు నానబెట్టి 1 స్పూను తెల్లారి తాగితే ఎనీమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిది. ఇది మీరు ఆ తవుడుని ప్రమోట్ చేయాలి. అలాగే ఇలా పండించిన వాళ్ళ దగ్గర బెల్లం తీసుకుని బెల్లం ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీరు మీ స్థానికంగా ఇస్తే నెయ్యికి డిమాండ్ పెరుగుద్ది. ఎలా పెరుగుద్ది? వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా 3 కేజీల పిల్లలు పుడతారు.
ఈ లక్షణాలన్నీ ఉంటాయి. నేను చెప్పే మాటలన్నీ నా మాటలు కాదు, రాజీవ్ దీక్షిత్ గారి మాటలు, పాలేకర్ గారి మాటలు. మెడ నుంచో పెడతాడు, వీడు భయపడడు. పుట్టినవాడు పుట్టిన పిల్ల భయపడరు, ఎంతసేపు నవ్వుతూ ఉంటారు, చేయి జాపితే వచ్చేస్తారు. ఓర్పు సహనం ఎక్కువ, భయపడరు. ఆకలి వేస్తే ఏడుస్తారు తప్ప ఊరికి చికాకు పెట్టరు. అలా తల్లి చూస్తుంది కదా, తండ్రి చూస్తారు, ఇంట్లో వాళ్ళు చూస్తారు కదా, ఆ నెయ్యిలో ఉన్న గుణాలన్నీ మనం ముందే చెప్పిస్తాం వల్ల ఇక ఆ పిల్లాడు పెరుగుతున్నప్పుడు కూడా మీ ఇంట్లో నెయ్యి వెళ్తూ ఉంటుంది వాళ్ళ దగ్గరికి. అన్నప్రాసన అవుతుంది, అన్నప్రాసన అయిన కాడి నుంచి నెయ్యి అలవాటు అయిపోతుంది. మీ దగ్గరికి అలా వస్తూ ఉంటారు, నెయ్యి సంఖ్య పెరుగుతూ ఉంటుంది, గోవుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది, కల్చర్ పెరుగుతూ ఉంటుంది. ఇలా మీరు లోకల్ మార్కెట్ని క్రియేట్ చేయాలి. దీన్ని సిటీలో అమ్మాలి అని చూడమాకండి. సిటీకి వెళ్ళొద్దు అసలు, ఊరికే రావాలి. ఇప్పుడు ఇందాక చెప్పాడు వెంకటేశ్వర రెడ్డి, నేను మార్కెట్ చేయను, మార్కెట్ని క్రియేట్ చేశానని. అలాగే మనం ఏదో ఒకనాటికి మన దగ్గరికి వస్తారు, ధర్మంగా ఉంటున్నాం అంతే, మనం అదే నిలబెట్టుద్ది. అందుకని మీరు ఇలా మొదలు పెట్టండి. మీ నెంబర్లు మేమే ఇస్తాం, మా దగ్గరికి వచ్చి నెయ్యి అడుగుతారు, మా నెంబర్లు మీ దగ్గర ఎవరైతే గోవులు పెట్టుకున్నారో మీ నెంబర్లు మేము ఇస్తాం. కడపలో చేస్తున్నాడు ఒక పిల్లాడు, దిలీప్ కుమార్ అని, అద్భుతంగా చేస్తున్నాడు. 16 లీటర్లు వస్తున్నాయి ఆవు నుంచి పాలు. ఫస్ట్ ప్రయారిటీ గర్భిణీలు, తర్వాత అన్నప్రాసన అయిన పిల్లలకి, తర్వాత ముసలి వాళ్ళకి. ఇది షెడ్యూల్ పెట్టుకున్నాం. మీరు కూడా అలాగే చేయండి. ఈ భూమి మీద మళ్ళీ శ్రేష్ఠులు పుట్టాలి, మన ధర్మాన్ని నిలబెట్టాలి. అందుకని మంచి పిల్లలు మళ్ళీ మనం చూడాలి. అందుకని ఈ ఆవు నెయ్యితో పాడిని పెట్టుకుని, ఈ గడ్డి పెట్టుకుని, వరిలో ఇక్కడ పండిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వరిలో ఎంత వస్తున్నాయి ఆదాయం రసాయనాలతో పండించే వాళ్ళకి? ఒక ఎకరంలో అన్ని ఖర్చులు పని ఎంత మిగులుతుందండి? 20,000 మిగులుతుంది, మహా అంటే 25,000, హయ్యర్ సైడ్ అంటే 30,000. ఇక అంతకు మించి రాదు కదా. 3 లక్షల ఆదాయం నేను చూపిస్తా. 5 ఇయర్ మోడల్ అయినా ఈ పశుగ్రాసం పెట్టుకుని పాడి పెట్టుకున్న 3 లక్షలు. నన్ను వచ్చి పట్టుకోండి. ఒకవేళ నేను తప్పు మాట్లాడుంటే ఏమిరా ఇలా చేసావని మీరు అడగండి, నన్ను నిలదీయండి. అంత గ్యారంటీ ఇస్తున్నా నేను. మీరు ఈ పద్ధతులు మానేయాలి. వరిని పెంచుకుంటా, ఇప్పుడు మేము వచ్చాం, నిన్న నేను శ్రీనివాసరెడ్డి గారు చాలా చోట్ల చూసాం. ప్రతి హైవే మీద పరదాలు కప్పుకొని పెట్టుకున్నారు. ఆ రోడ్డు ఇలా స్లోప్ ఉంటుంది, ఆ స్లోప్ కింద నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎంత ఒత్తిడి పడుతున్నాడు ఆ రైతు. కూలీలు లేరు, లోడ్ ఎత్తాక మనుషులు లేరు, తడిసిపోతున్నాయి. మాతో మాట్లాడుతున్నాడు, చూపంతా అక్కడే ఉంది అయింది. ఏముందయ్యా దీంట్లో చెప్పండి, వరి పండిస్తున్నారంటే ఇంకో పని చేత కాదు, ఫస్ట్ చెప్పిన మాట రైతు. రెండోది, మేము ఉన్నది ఎందుకంటే మేము ఉన్నది దేనికంటే రైస్ మిల్లర్స్ని బాగు చేయడానికి బతుకున్నాం అన్నాడు. ఇంత బాధపడతా అదే పంట కోసం ఎన్ని సంవత్సరాలు చేయాలి ఇదే పద్ధతులు చెప్పండి? ఒక్కసారి మారండి. 1 ఎకరంతో మొదలు పెట్టండి. అది 5 లేయర్ అయినా 1 ఎకరాన్ని మెట్ట చేసుకుని మాగాణిని ఈ వరి పెట్టుకోండి, ఈ పచ్చగడ్డి పెట్టుకోండి, హీరామణి. ఇది 2 నా దగ్గర ఉన్నాయి, మీరు వస్తే చూపిస్తా. కృష్ణా జిల్లాలో ఒక మోడల్ నేను 5 లేయర్ చేశాను, ఇంకొకటి ఈ గడ్డి పెట్టాను హీరామణి. ఈ 2 చూడండి. మీరు నమ్మకం కలగటానికి నేను చెప్తున్నాను. ఈ ఆవులు మీరు కొంతమంది ఇక్కడ పెద్ద పెద్ద గోశాల డైరీలు నడుపుతున్నారు. మీ గుంటూరు జిల్లాలో కూడా ఉన్నారు, మంగళగిరిలో 200 ఆవులు ఉన్నాయి, గిర్ర ఆవులు. అలాంటి వాళ్ళ దగ్గర ఒక 4-5 ఆవులు వాళ్ళు అమ్ముతుంటే తెచ్చుకుని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు లేకుండా ఒక నందిని తీసుకుని ఇలా చేసుకోవచ్చు. దీనికి మీరు ఆవులు తెచ్చుకున్న తర్వాత ఒక పుస్తకం రాశారు డాక్టర్ శివరామ్ గారు, గో సంజీవిని. ఈ పుస్తకం మీరు దగ్గర పెట్టుకుంటే పశువుల డాక్టర్ కూడా అక్కర్లేదు. చాలా మటుకు ఈ పుస్తకం చదివి మీరు అర్థం చేసుకుని మీరు వైద్యం చేసుకోవచ్చు. 4 రకాల మందులు దాంట్లో ఉన్నాయి. అలోపతి, ఆయుర్వేదము, హోమియో, మన పెరటి వైద్యము, 4 రకాలు రాశారు ఒక సమస్యకి. ఆ పుస్తకం చాలా పెద్ద పుస్తకం. ఇది రైతు నేస్తం వాళ్ళు ప్రింట్ చేశారు. గో సంజీవిని ఈ పుస్తకం పేరు, గో సంజీవిని. ఈ పుస్తకం మీరు తెచ్చుకుంటే, ఎందుకంటే ఆయన వయసు 80 ఏళ్ళు, ఆయన రాశారు, ఆయన వెటర్నరీ డాక్టర్ గారు.
ఈ విషయాలు చెప్పే వాళ్ళు మన ఇళ్లలో లేరు కాబట్టి ఆ పుస్తకం పెట్టుకుంటే మీరు నలుగురు చెప్పొచ్చు. 709397399. గో సంజీవని పుస్తకం పేరు. రైతు నేస్తం వారిది. 709397399. అది ఇప్పుడు ఇంగ్లీష్ వెర్షన్ కూడా వచ్చింది. ఈ మధ్య చాగంటి కోటేశ్వరరావు గారు దాన్ని ఇనాగరేషన్ చేశారు. తెలుగు అనేది వచ్చి చాలా కాలం అయింది, 6-7 ఏళ్ళు అవుతుంది.